తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీనికి తోడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై కూడా చర్చించనున్నారని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. తరువాత సోమవారం జరగనున్న కేబినెట్ తేదీల్లో వాటిని ఫైనల్ చేస్తారని సమాచారం. అయితే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్టపతి వద్ద పెండింగ్ లో ఉండగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై పీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసిన అధిష్టానం మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా ఈ యొక్క పీఎస్సీ మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకొని ఆ డేట్లు కూడా ఖరారు చేయనున్నారు. మరి ఇప్పటికే దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది. స్థానిక సంస్థలు నివాసాలున్న కొంతవరకు గడువు కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడువు కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ లో కూడా కొలిక్కొచ్చే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. ఇక మరోవైపు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ యొక్క పీఎస్సీ మీటింగ్, అదేవిధంగా టీపీసీ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా నిర్వహించి అందులో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా గెలుపొందడం జరిగింది, ఉప ఎన్నికల్లో కూడా. కాబట్టి మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంతో చనిపోవడంతో మరి అక్కడ ఖాళీ ఏర్పడింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థి సంబంధించి ఎంపిక కూడా దాదాపు కొలిక్కొచ్చింది. మరి ఇప్పటికే అభ్యర్థుల రేసులో ఇటు మాజీ ఎంపీ అజారుద్దీన్ తో పాటు నవీన్ యాదవ్, నుమాన్, అదేవిధంగా మురళీ గౌడ్, ఇలా కొంతమంది పేర్లు కూడా బహిరంగ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే 2-3 సార్లు కూడా సర్వే కూడా నిర్వహించారు. మరి ఎవరికి టికెట్ ఇవ్వడంపై కూడా మరి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మరి ఇక్కడి నుంచి కూడా ఒక రిపోర్టు కమిటీ కూడా వేస్తే మరి ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి మరి త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మరి పార్టీ పరంగా ఏ రంగంగా ముందుకెళ్లాలి, మరి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ప్రధానంగా ఈ పీఎస్సీ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీలకు 40% రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి వద్ద ఉంది ఆ ఫైల్ కూడా. కాబట్టి మరి ఇప్పటికే ఇటు తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది, ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే గవర్నర్ వద్ద ఆ దస్తం కూడా పెండింగ్ లో ఉంది. మరి గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కోసం సలహాల కోసం కూడా పంపించడం జరిగింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మరి యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఏ రకంగా ముందుకెళ్దాం, మరి ఆయన సుప్రీంకోర్టు వెళ్లే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ పంచాయతీ మాత్రం తేలకపోతే మాత్రం మరి సుప్రీంకోర్టులోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు గడువు కూడా విధించింది కాబట్టి మరి ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా, లేకపోతే ఇంకా ఆయన గడువు కోరుతారు దానిపై కూడా మరి ఈ పీఎస్సీ మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరి అందరి అభిప్రాయం కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి. సతీష్, అయితే ఈ భేటీ అనంతరం 42% బీసీ రిజర్వేషన్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ విషయాలన్నీ ఒక కొలికి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా స్థానిక సంస్థలు డిలే అయ్యి దాదాపు 20 నెలలు అవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరగక. అంటే గతంలో దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు అవుతుంది కాబట్టి మరి ఇప్పుడు తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో కూడా కొంతవరకు అభివృద్ధి కుంటుపడింది కాబట్టి మరి తప్పకుండా
సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా ప్రత్యేక అధికారుల పాలన కూడా ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి మరి ఈ భేటీలో మాత్రం కొలికొచ్చే అవకాశం అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకుంది. మరి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకున్నాం కాబట్టి మరి ఇప్పటికే బిల్లు కూడా పాస్ చేస్తాం, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాం కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం తన పట్టు వీయడం లేదు, ముఖాలు అడ్డు పెడుతున్న పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మరి అడ్డు పెడితే మరి ఒకవేళ అమలు కాకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, మరి పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చి మరి స్థానిక సంస్థలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఏ రకంగా ముందుకెళ్తే మరి కాంగ్రెస్ కు ప్లస్ గా మారుతుందనే కూడా విషయాన్ని కూడా ఈ యొక్క పిఎస్సీ మీటింగ్ లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటే బెటర్ కూడా భావిస్తున్నారు. మరి ఎందుకంటే చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 20 నెలలు కావాల్సిన తర్వాత అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో కొంతవరకు బీఆర్ఎస్ మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు, మరి ప్రభుత్వ పథకాలు కూడా అరకొరగా అమలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా తిప్పుకొట్టాలంటే మాత్రం స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాలు గెలిస్తేనే మరి ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ కొంతవరకు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అత్యధిక స్థానాలు గెలవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి మరి ఫుల్ఫిల్ అప్ చేయాలంటే మాత్రం తప్పకుండా బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తేనే కొంతవరకు పాజిటివ్ గా మారుతుంది. మరి అది పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందా, లేకపోతే మరి కేంద్రం దిగి రాకపోతే మాత్రం మరి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రకారం మరి 9 షెడ్యూల్లో చేర్చాలని కూడా ప్రధాన డిమాండ్ ఉంది. మరి ఇప్పటికే ఇటు తమిళనాడులో కూడా 50% క్యాప్ కూడా ఎత్తేసారు, అక్కడ 60% పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో మరి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, మరి రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పింది. కాబట్టి మరి ఆ క్యాప్ తొలగించాలంటే మాత్రం పార్లమెంట్ లో ఆర్డినెన్స్ తీసుకురావాలి, తీర్మానం కూడా చేయాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీ ఉంటేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్. ఎందుకంటే పార్టీ పరంగా మాత్రం 40% రిజర్వేషన్లు ఇచ్చి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ రకంగా వెళ్తే మరి జనాల నుంచి ఏ రకంగా పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా వీటన్నిపై కూడా బేరీజ్ వేసుకొని ఈ కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్టుంది. ఇక మరోవైపు ఇటు కాళేశ్వరం కమిషన్ నివేదిక మొన్న వచ్చింది, మనం చూసాం. ఇటు పీసీ గోల్స్ నివేదికలు కూడా చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ విషయంపై కూడా మరి త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మరి అసెంబ్లీలో ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ముందు పెట్టిన తర్వాతనే మరి ఈ విషయంపై కూడా ముందుకెళ్లాలి. మరి ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ నివేదికలో మరి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈటల వీళ్ళ కనసాలలోనే నిర్మాణం జరిగింది. మరి అక్కడ మేడిగడ్డ పిల్లల కుంగుబాటు గానీ అనార బ్యారేజ్ బుంగపాడం గానీ ఇతర కారణాలు కానీ జరిగినాయి. కాబట్టి మరి పెద్ద ఎత్తున కూడా తీవ్ర నష్టం జరిగింది. దాదాపు 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కూడా కొంతవరకు డ్యామేజ్ అయిన పరిస్థితి. కాబట్టి మరి దీనిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం మరి త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక తేదీలు పెట్టిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా ఈ రోజు పిఎస్సీ మీటింగ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు ఇంపార్టెంట్ నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎదురుస్తున్న పరిస్థితి. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 40 నామినేటెడ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. కొన్ని చైర్మన్లు అంటే గుడ్లకు సంబంధించి కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా భర్తీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అప్ చేయలేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం గాంధీ భవన్ వర్గాల్లో అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాలు అంటే బీసీ ఎస్టీ మైనార్టీలు కొంత అసంతృప్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెడ్డి అండ్ గౌడ్ సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద ఎత్తున పదవులు ఇస్తున్నారు. మరి యాదవ గొల్ల కుర్మలకు మాత్రం ప్రయారిటీ ఇవ్వలేదనే ఒక అసహనత అయితే వ్యక్తం అవుతుంది. కాబట్టి మరి రాబోయే ఈ నామినేట్ పోస్టుల విషయంలో మాత్రం ఈ రోజు పిఎస్సీ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని మరి 1-2 రోజులు మేబీ వినాయక చవితి ముందు గానీ నిమజ్జనం మధ్యలో గానీ వీటన్నిపై కూడా నామినేట్ పోస్టులు రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే భావిస్తుంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కమిటీలు వేశారు, అబ్జర్వర్లను కూడా నిర్మించడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. ఇటు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని కూడా మరి కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి పనిచేసిన వారికి ప్రయారిటీ దక్కడనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మరి మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రయారిటీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అనుకున్నట్టుగానే ఈ యొక్క వడపోత కార్యక్రమం అయితే పూర్తయింది. మేబీ 1-2 రోజుల్లో మాత్రం ఎంపిక కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా చాలా మిగిలిపోయినాయి. దాదాపు 50 నుంచి 100 ఇంకా నామినేట్ పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది.
పార్టీపరమైన పదవులు ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు పిఎస్సి మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకొని మరి అందరి ఆమోదంతో ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇక మరోవైపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా ఈసారి చేజికోవడం భావిస్తుంది. కాబట్టి మరి అది ఆ విధంగా రాష్ట్రంలో మరి పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ మండల జిల్లా స్థాయి పార్టీ నిర్మాణం స్థాయిలో పెండింగ్ ఉన్న కమిటీల నిర్మాణంపై కూడా చర్చ జరిగింది. మరోవైపు ఇటు యూరియా కొరత మనం చూస్తున్నాం. దాదాపు ఒక 1 వీక్ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత కూడా ఏర్పడింది. కాబట్టి మరి దీనికి ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న రాజకీయ చర్చలపై ప్రధానంగా చేస్తుంది. ఎందుకంటే యూరియా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. మరి వాళ్ళు ఆ కోట ఇస్తేనే మరి ఇక్కడ రాష్ట్రంలో పంపిణీ జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రజెంట్ మాత్రం మనం రూరల్ చూస్తున్నాం. చాలా వరకు ఇటు వ్యవసాయ సంబంధించి ఆఫీసుల వద్ద కూడా చూస్తున్నాం. దాని వరకు చెప్పులు పెట్టి మరి యూరియా కోసం క్యూ లైన్లు ఉన్న పరిస్థితి. కొన్ని చోట్ల కూడా యూరియా కోసం కొట్టుకుంటున్న పరిస్థితుంది. కాబట్టి మరి దీనికి కూడా కేంద్ర ప్రభుత్వ కారణమని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మరి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వ్యక్తం అవుతుంది. కాబట్టి మరి యూరియా కొరత విషయంపై కూడా మరి జనాలకు ఏ రకంగా తెలియజేయాలనే విషయంపై కూడా అందులో అయితే మాట్లాడున్నారు. ఇక మరొక ఇతర అంశాలు ఇటు నామినేటెడ్ పోస్టుల విషయం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించడంపై కూడా ప్రధానంగా ఈ యొక్క పిఎస్సి మీటింగ్ లో అయితే ఇప్పుడైతే చర్చ అయితే కొనసాగుతుంది. మేబీ ఇంకో 2-3 గంటల పాటు చర్చ అయితే కొనసాగిన తర్వాత ఈ విషయాలపై కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.